మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ఉందంటే అది విండోస్ 10 మాత్రమే. ఆపరేటింగ్ యొక్క సులభతరమైన ఇంటర్ఫేస్ మరియు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని వారు కూడా సులభంగా వినియోగించగలిగే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ఉందంటే అది మైక్రోసాఫ్ట్ విండోస్ 10 మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా సుమారు 24 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్న ఏకైక ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ విండోస్ 10. లైనక్స్, మ్యాక్ ఇలా అనేక రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ విండోస్ 10 వినియోగిస్తున్న వినియోగదారులు అధికం. అయితే ఇలాంటి మైక్రోసాఫ్ట్ విండోస్ 10 అతి త్వరలోనే ఆగిపోనుందా? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. విండోస్ 10కు తన టెక్నికల్ సపోర్ట్ అంటే సాంకేతిక మద్దతును మైక్రోసాఫ్ట్ నిలిపివేస్తుండడమే ఇందుకు కారణం. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది కానీ దానికి ఎలాంటి అప్డేట్లు లభించవు. అంటే సెక్యూరిటీ లోపాలు తలెత్తే అవకాశం అధికంగా ఉంది. ఇది ఇప్పుడు సాంకేతిక రంగంలో ఒక సంచలన విషయం. 2025 అక్టోబర్ తర్వాత మైక్రోసాఫ్ట్ విండోస్ 10కు సంబంధించిన సాంకేతిక మద్దతును ఉపసంహరించనుంది. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారపడి పనిచేస్తున్న సుమారు 24 కోట్ల పీసీలు పనిచేయడం మానేయచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది కానీ వాటికి సంబంధించిన అప్డేట్లు, ఇతర యాప్లకు సంబంధించిన వినియోగం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే 2025 అక్టోబర్ తర్వాత ఈ సాఫ్ట్వేర్ను వినియోగించుకోవాలంటే కొంత మొత్తాన్ని చెల్లించి అప్డేట్లను పొందవచ్చని, ఇలాంటి అవకాశం మరో 3 ఏళ్ల పాటు అంటే 2028 వరకు కూడా ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే ఇలా పెయిడ్ వెర్షన్లను వినియోగించి ఎంతవరకు వినియోగదారులు ఇష్టపడతారో తెలియదు. కానీ ఇప్పటికీ కోట్లాది వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకున్న ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ విండోస్ 10. తర్వాత వెర్షన్ అయిన విండోస్ 11, అంతకుముందు వచ్చిన 7, 8 ఇతర ఓల్డ్ వెర్షన్స్ అనేక రకాలు ఉన్నప్పటికీ విండోస్ 10కు ఉన్నటువంటి ప్రాముఖ్యత వేరు. ప్రతి విద్యార్థి మొదలుకొని బిజినెస్ మ్యాన్ వరకు తన దైనందిన జీవితంలో విండోస్ 10తో చాలా కీలకమైనటువంటి అనుబంధం ఉంది. ఇలాంటి చక్కటి జ్ఞానదాయకమైన వీడియోలు అందించేందుకు టెక్నాలజీ ట్రెండ్స్ తెలుగు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ యొక్క ఛానల్ విమాన ఛానల్.